చిలుకూరు బాలాజీ ఫోటో పెట్టి సెనేటర్ ఎరిక్ చేసిన వెర్రి ట్వీట్లు ఆయన అజ్ఞానానికి పరాకాష్ట. వీసా ఇంటర్వ్యూ ప్రశ్నలు షేర్ చేసుకుంటున్నారన్న స్మిత్ ఆరోపణలు హాస్యాస్పదం. భారతీయులు కష్టపడి చదువుతారు, ప్రిపేర్ అవుతారు, అడ్డదారిలో గెలవాలనుకోరు. టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్న భారతీయులపై అక్కసు ఆపకపోతే మున్ముందు అమెరికా కంపెనీల్లో పనిచేయడానికి కూడా మనుషులు దొరకరు. ఇక దీనిపైనే పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ మామిడి గిరిధర్ గారు. నమస్కారం గిరిధర్ గారు. నమస్తే అమ్మా రోజా, మీకు ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారాలమ్మా. సార్, గిరిధర్ గారు, చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రదక్షిణలు చేయడం అనేది హిందువుల నమ్మకము, అది మన సంస్కృతి. అంటే క్రిస్టియన్స్ చర్చెస్లో, ఈ ముస్లిమ్స్ మాస్కుల్లో ఎలా అయితే వాళ్ళ ప్రార్థనలు చేసుకుంటారో అలాగే మనకి ఇది ఒక పవిత్రమైనటువంటి నమ్మకం. అక్కడికి వెళ్తే కోరిన కోరికలు తీరుతాయి అనేది ఒక విశ్వాసం. అలాంటి భక్తిని ఒక అమెరికా సెనేటర్ ఈ ఎరిక్ స్మిత్ ఈ వెర్రి ట్వీట్లు చేస్తూ మన పైన ఇంత అక్కసు వెళ్ళగక్కడానికి వెనక ఏంటి రీజన్ అంటారు? అంటే దేవుడి ఆలయాన్ని ఒక వీసా మాఫియా నడుస్తోంది, ఇది ఒక అంతర్జాతీయ కార్టెల్ అనడము, ఇక్కడ కోట్లాది మంది హిందువులు భక్తుల వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ మనోభావాలని అవమానించడం కాదంటారా? అమ్మా, ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనకు జో బైడెన్ హయాంలో, తర్వాత డెమోక్రాట్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళు ఇన్క్లూజివ్నెస్ పేరిట డిఈఐ అంటారు, డైవర్సిటీ ఈక్విటీ ఇంక్లూజివ్నెస్ అని చెప్పేసి వాళ్ళు ఇక్కడి నుంచి లాటిన్ అమెరికా, అంటే మనకు దక్షిణ అమెరికా నుంచి, తర్వాత మనకు గల్ఫ్ ప్రాంతం నుంచి, చైనా, భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, ఇటువంటి చాలా ఆఫ్రికా, చాలా ప్రాంతాల నుంచి అందరినీ వాళ్ళు పర్మిట్ చేశారు ఆ దేశంలో రావడానికి. అది కూడా ఇల్లీగల్ గా వచ్చారు. ఎస్పెషల్లీ జో బైడెన్ హయాంలో లక్షలాది మంది వచ్చారు. దానిని వ్యతిరేకిస్తూ మాగా మూవ్మెంట్ అన్నది డొనాల్డ్ ట్రంప్ ముందు తీసుకొచ్చిన విషయం మనకు తెలుసు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తెల్ల జాతి వాళ్ళకు మాత్రమే అమెరికా ఉండాలి, అది క్రిస్టియన్ తెల్ల జాతి వాళ్ళకు మాత్రమే అమెరికా ఉండాలి, ఇంకెవరికి ఉండడానికి వీల్లేదు అన్నది ఒక కంప్లీట్ వైట్ సూపర్మేసిస్ట్ భావజాలం ఉన్నటువంటి వర్గం డొనాల్డ్ ట్రంప్ ముందు తీసుకొచ్చారు. వాళ్ళందరూ కసితోటి కలిసి వచ్చి వాళ్ళందరూ ఓటేశారు, ఆయన గెలిపించారు. దాని తర్వాత చేసినటువంటి జరిగిన పరిణామాలు కావచ్చు, ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అన్ని వాళ్లకు ఒత్తాసు పలుకుతున్నటువంటి నిర్ణయాలు ఆయన తీసుకున్నారు. కానీ అక్కడ ఈరోజు పరిస్థితి ఏమొచ్చిందంటే కనుక తెల్ల జాతి వాళ్లకు చదువులు సరిగా లేవు. వాళ్ళ నిజంగా నిష్ణాతులైనటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, చదువుకున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. రెండు, ఓన్లీ మనకు ఈస్ట్ వెస్ట్ కారిడోర్స్ అనే, మనకంటే ఈస్ట్ సైడ్ న్యూయార్క్, న్యూ జెర్సీ, వాషింగ్టన్, ఇటువంటి ప్రాంతాలు. వెస్ట్ సైడ్ మనకు సియాటల్, మనకు కాలిఫోర్నియా, మనకు శాన్ ఫ్రాన్సిస్కో, మౌంటైన్ వ్యూ, ఈ ప్రాంతాలు. ఇక్కడ మాత్రమే మనకు కొంత వాళ్ళకు టెక్నాలజీ పరమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు కనిపిస్తారు. మిగతా మోస్ట్ అమెరికాలో, ఎస్పెషల్లీ సెంట్రల్ అమెరికా అవన్నీ చూసుకున్నామంటే అక్కడంతా వాళ్ళు చిన్న పనులు చేసుకొని బతికేటువంటి వాళ్ళు, బ్రిక్ అండ్ మోటార్ కంపెనీస్ అంటాం కదా, అటువంటి వాటిలో పనిచేశారు. వాళ్ళకి ఈరోజు ఉద్యోగాలు చాలా కష్టంలో ఉన్నారు. ఎందుకంటే ఈ ఉద్యోగాలన్నీ గతంలో ఉన్నటువంటి డెమోక్రాట్ ప్రభుత్వాలన్నీ చైనాకు హస్తగతం చేసి, చైనాకు మారిపోయిన తర్వాత వీళ్లకు ఉద్యోగాలు లేవు. అందుకనే ఆ మాగా మూవ్మెంట్ అన్నది వచ్చినప్పుడు ఈ వైట్ సూపర్మేసిజం అన్నది ఒక సర్వసాధారణం అయిపోయింది ఆ దేశంలో. తెల్ల జాతికి చెందినటువంటి వాళ్ళందరినీ టార్గెట్ చేశారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ సొంత పార్టీలో ఉన్నటువంటి కమలా హ్యారిస్ కూడా వాళ్ళు టార్గెట్ చేశారు. అందుకనే కమలా హ్యారిస్ తనని తాను ఎప్పుడూ ఏషియన్ అని చెప్పుకోలేదు, ఆఫ్రికన్ అని చెప్పు. నేను ఆఫ్రో ఏషియన్ అని, ఆఫ్రో అమెరికన్ అని ఇలా చెప్పుకుంది ఆవిడ. భారత మూలాల నుంచి వచ్చినట్టు చెప్పుకోలేదు, ఎందుకంటే తన తండ్రి ఆఫ్రికా నుంచి వచ్చారు కాబట్టి ఆఫ్రికా మూలాలను చెప్పుకుంది. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అందుకని ఆ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయని చెప్పేసి అది తెల్ల జాతికి వాళ్ళకు మాత్రమే చెందింది అన్నటువంటి భావజాలం ఉన్నటువంటి వాడిగో ఇలా అక్కసు వెళ్ళగలరు. అలాగే నిక్ ఫాలెక్స్ చెప్పేసి ఇంకొక అతను, వివేక్ రామస్వామిని నువ్వు ఇక్కడ ఉండవు, నీకు ఉండడానికి అవసరం లేదు, నువ్వు ఇక్కడ నీ దేశానికి వెళ్ళిపో అని అంటారు. వివేక రామస్వామి అక్కడ పుట్టినటువంటి అమెరికన్, అంటే రెండవ జనరేషన్ అమెరికన్, అంటే వాళ్ళ తండ్రి అక్కడ వచ్చి వలస వచ్చాడు, తర్వాత ఆయన అక్కడే పుట్టాడు. అంటే ఎన్ని తరాలైనా కానీ కూడా తెల్ల జాతి వాళ్ళు కాకపోతే మీరు అమెరికన్స్ కాదు అన్నటువంటి భావజాలం ఉన్నటువంటి అల్ట్రా వైట్ సూపర్మేసిస్ట్ భావజాలం వీళ్ళకు. కానీ చూసామంటే వీళ్ళే వలసదారు, వీళ్ళు అక్కడ చెందినటువంటి వాళ్ళు కాదు. రెడ్ ఇండియన్స్ ఏదైతే ఎవరైతే అంటారో వాళ్ళకి ఇండియా అన్న పేరు కూడా ఎందుకు వచ్చింది?
భారతదేశానికి సీ రూట్ కనుక్కోవడానికి కొలంబస్ వెళ్ళి అక్కడ దీవులలో కనిపించిన వాళ్ళని, తెల్లజాతి వాళ్ళు కానటువంటి వాళ్ళని ఇండియన్స్ అన్నాడు. వెస్ట్ ఇండియా అన్నాడు. ఫస్ట్ అతను ఇండియన్స్ అన్నాడు, తర్వాత వెస్ట్ ఇండీస్ అయింది. ఇప్పుడు అది ఈ ఇండియన్స్ అని పేరు పెడితే మెయిన్ ల్యాండ్కి వెళ్ళిన వాళ్ళని కూడా రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టి, అంటే ఆ రెడ్ ఇండియన్స్ కి చెందినటువంటి భూమి అది. దాన్ని మీరు కబ్జా చేసుకొని కూర్చొని ఇంకా వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళని మీరు రావడానికి వీల్లేదు, ఇది మా భూమి అనడంలో ఎంత రేసిజం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అమెరికా అనేది ఒక పెద్ద రేసిస్ట్ దేశం. అది మహిళలకు ఓటు హక్కులు కూడా ఇవ్వలేదు. మన దేశంలో ఇంతవరకు మనకు ప్రధాని, తర్వాత చీఫ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు, మహిళలు ఎంతో మంది ఉన్నారు. ఆ దేశంలో ఈ రోజు దాకా ప్రెసిడెంట్ గా ఎవరు మహిళను ఎన్నుకోలేదు. ఎంత వైట్ మేల్ సూపర్ మేసిస్టో మనం అర్థం చేసుకోవచ్చు. ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, స్మిత్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, చిలుకూరు బాలాజీ గురించి ఇచ్చిన స్టేట్మెంట్ నిజంగా హాస్యాస్పదం. అంటే చిలుకూరు బాలాజీ దగ్గర ఆ మందిరంలో ప్రదక్షిణలు చేస్తే వీసా వస్తుంది అని ఆయన ఒప్పుకుంటే గనక జీసస్ క్రైస్ట్ కంటే చిలుకూరు బాలాజీ గొప్ప అని ఒప్పుకుంటున్నాడు ఆయన ఫస్ట్. ఎందుకంటే క్రిస్టియన్ సూపర్ మేసిస్ట్ కదా, ఒప్పుకున్నట్టే అవుతుంది కదా. మరి కాదు, దానివల్ల అవ్వట్లేదు అన్నప్పుడు ఇంకా దాన్ని మర్చిపోవచ్చు. దాన్ని చిలుకూరు బాలాజీ గురించి ప్రస్తావన తీసుకురావాల్సిన ఆవశ్యకత లేదు. ఒకవేళ దాని వల్లే వీళ్ళకి వీసాలు వస్తున్నాయంటే ఒప్పుకోండి, హైందవ ధర్మంలో ఈ గొప్పతనం ఉందని ఒప్పుకోండి. రెండవ విషయం ఏంటంటే ఏదో ఇక్కడ చిలుకూరు బాలాజీ దగ్గర తిరిగినటువంటి ప్రతి ఒక్కరికి వీసాలు ఏం రావట్లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. రమారమి భారతీయులని 60 నుంచి 65% యావరేజ్ రిజెక్షన్ రేట్స్ ఉన్నాయి. మన వీసా రిజెక్ట్స్ అంటే 100 మంది వెళ్తే 60 నుంచి 65 మందికి వీసాలు ఇవ్వట్లేదు ఫస్ట్. అంటే దాంట్లో ఆఫ్ కోర్స్ మనకు స్టూడెంట్స్ వెళ్లే వీసాలు వేరే, టూరిస్ట్ వీసాలు వేరే. నేను అన్ని కేటగిరీలు కలిపి చెప్తున్నాను. ఓవరాల్ కొన్ని కేటగిరీస్ లో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని కేటగిరీలో తక్కువ ఉండొచ్చు. ఎస్పెషల్లీ ఎంప్లాయ్మెంట్ వీసా వచ్చేసరికి చాలా తక్కువ వస్తాయి. అందుకనే ఇంత రష్ అంతా మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళే మనకేం ఫేవర్ చేయడం, ఈ విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్ గా ఇంకో స్టడీ వచ్చి, ఆ స్టడీలో ఏంటంటే కనుక భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ అమెరికన్ కంపెనీలకు అధినేతలైన సిఇఓలు, సిఎఫ్ఓలు అయినప్పుడు ఆ కంపెనీ వైట్ సిఇఓల దగ్గర వాళ్ళ అధీనంలో ఉన్నప్పుడు ఎంతటి దాని వాల్యుయేషన్ పెరిగిందో దానికి కనీసం అంటే 3-4 రెట్లు ఎక్కువ వాల్యుయేషన్ వీళ్ళు ఇవ్వగలుగుతారు. 7 రెట్లు పెరిగితే కనుక వాళ్ళు స్టడీ చేశారు. 2004 నుంచి 2024 వరకు 20 సంవత్సరాల డేటా తీసుకుని స్టడీ చేశారు. ఆ స్టడీలో ఏం తేలిందంటే కనుక వైట్ అమెరికన్ బాసెస్ ఉన్నప్పుడు రమారమి 7 నుంచి 8% ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్ పెరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే భారత మూలాల నుంచి వచ్చిన వాళ్ళకి దాన్ని అప్పచెప్పారో 30 నుంచి 40 రెట్లు పెరిగి, శాతం కాదు 40 రెట్లు పెరిగి. ఫర్ ఇన్స్టెన్స్ గూగుల్ తీసుకుందాం. గూగుల్ కి మన సుందర్ పిచ్చే రానంత వరకు $600 నుంచి $800 బిలియన్ దాని వాల్యుయేషన్ ఉంది. ఈ రోజు $2 ట్రిలియన్ పైచిలకు వెళ్ళిపోయింది దాని వాల్యుయేషన్. కాబట్టి అలాగే మైక్రోసాఫ్ట్ కూడా అంతే. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళకు వాల్యూ ఇస్తున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ కంపెనీల యొక్క విలువ పెరుగుతోంది వీళ్ళు వెళ్ళడం వల్ల. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. అలాగే ట్యాక్స్లు వీళ్ళు ఎక్కువ కడుతున్నారు. యాక్చువల్ గా నా దృష్టిలో వీళ్ళు టెక్నాలజీ కూలీలుగా పనిచేస్తున్నారు. అయినా వాళ్ళకి గౌరవం లేదు, వాళ్ళని ఇలా అవహేళన చేస్తున్నటువంటి విషయాలు చూస్తున్నాం. భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి టెక్నాలజీ ఈ నిష్ణాతులందరూ అక్కడి నుంచి వచ్చేస్తే కనుక అమెరికా టెక్నాలజీ మొత్తం ప్రపంచం పోగొడుతుంది.